మంచిర్యాల జిల్లాలో 10వ తరగతి విద్యార్థిని అంజమ్మ ఫెయిల్ అయినట్లు తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్బీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పరీక్ష రాసిన గైహాజరైనట్లు పేర్కొనడం, బాధితులపై కేసు పెట్టడంపై నిరసన తెలిపారు. అనంతరం విచారణలో అంజమ్మ పాస్ అయినట్లు తేల్చిందని అన్నారు. బాధ్యులైన అధికారులను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా దీనిపై స్పందించిన కలెక్టర్ బాధ్యులైన చర్యలు కేసుకు ఎత్తివేతకు హామీ ఇచ్చారు. దండపల్లి మండలం కేంద్రానికి చెందినటువంటి 10వ తరగతి విద్యార్థిని అంజమ్మ ఇటీవల జరిగినటువంటి సప్లిమెంటరీ అడ్వాన్స్ పరీక్షలు రాసినప్పటికీ రాయలేదని ఈరోజు ఇక్కడ జిల్లా విద్యాశాఖ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారి తప్పిదం కారణంగా ఈరోజు అమ్మాయి దాదాపు నెల రోజుల పాటు కూడా తీవ్రంగా మనోవేదన గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఎక్కని కార్యాలయం మెట్లు కూడా లేవు. కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టినటువంటి అధికారులు ఈరోజు ఆ అమ్మాయి పాస్ అయినట్లుగా కూడా మెమో అనేది కూడా ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఇదంతా తతంగంలో కూడా అడిగినందుకు ఎవరైతే మాకు న్యాయం చేయాలని అడిగినందుకు మా మీద పెట్టినటువంటి కేసులను కూడా తొలగించాలని చెప్పేసి, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ అమ్మాయి ఫెయిల్ కావాలని కారణమైనటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఈ అమ్మాయికు చదువు పరంగా భద్రత కల్పించాలని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఏఎస్బీ విద్యార్థి సంఘంగా అమ్మాయి తల్లిదండ్రులుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు కూడా మాతో మాట్లాడి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళపై ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు ఏదైతే ఆ కలెక్టర్ గారు పెట్టించినటువంటి కేసులు అయితే ఉన్నాయో వాటిని కూడా వెంటనే కూడా ఉపసంహరిస్తున్నామని చెప్పేసి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క విద్యార్థినికి కూడా చదువు పరంగా కూడా భరోసా కల్పిస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మరొకసారి మంచిర్యాలలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఎస్బీ విద్యార్థి సంఘం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.